రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో మొబైల్ పేకాట డెన్ పోలీసులకు సవాల్గా మారింది. టీడీపీకి చెందిన నేత కావడమే అందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లాలోని నందవరం పవిత్రమైన చౌడేశ్వరి దేవి ఆలయానికి ప్రసిద్ధి. అలాంటి పుణ్యక్షేత్రంలోని భక్తులకు వసతి కల్పించే సత్రంలో పేకాట శిబిరం నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా చిక్కారు పేకాట రాయుళ్లు. 22 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 5,50,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 11 వాహనాలను సీజ్ చేశారు. అయితే నిందితుల వివరాలను పోలీసులు బయటపెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అవుకు మండలానికి చెందిన ఓ టీడీపీ నేత ఈ మొబైల్ పేకాట డెన్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. పోలీసులకు పట్టుబడింది 5.5 లక్షలకు పైగా నగదైనప్పటికీ ఈ డెన్లో రోజు కనీసం 50 లక్షల ఆట జరుగుతున్నట్టు తెలుస్తోంది. పోలీసులకు దొరకకుండా రోజుకో చోట స్థావరం ఏర్పాటు చేసుకుని పేకాట నిర్వహిస్తూ చివరికి నందవరం చౌడేశ్వరాలయ పరిసరాలను పేకాట డెన్గా మార్చేశారు. మరి కర్నూలు జిల్లాలో ఇదే అతిపెద్ద పేకాట క్లబ్ అని చెప్పొచ్చు. కర్నూలు, నంద్యాల జిల్లాతో పాటు మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, తాడిపత్రి, ఆళ్లగడ్డ, కడప ప్రాంతాల పేకాట రాయుళ్లతో ఈ డెన్ సందడిగా మారుతోంది. ఇక్కడ మందు విందులకు ఎలాంటి లోపం లేకుండా నిర్వాహకులు పేకాట రాయుళ్లకు అన్ని మర్యాదలు చేస్తున్నారు. టిప్పు రూపంలోనే నిర్వాహకులు 2 నుంచి 3 లక్షల రూపాయల వసూలు జరుగుతుందంటే ఏ స్థాయిలో పేకాట నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. షో, సిట్ పద్ధతిలో పేకాట జరుగుతుండగా ఇందులో పాల్గొనాలంటే కనీసం 50,000 నిర్వాహకుల వద్ద డిపాజిట్ చేయాల్సిందే. ఈ మొబైల్ పేకాట డెన్ నిర్వాహకుడు అవుకు మండలంలోని ఓ గ్రామస్థాయి నాయకుడు. గతంలో వైసీపీలో ఉన్న నేత ఎన్నికల ముందు టీడీపీ కండువా కప్పుకున్నాడు. అయితే ఈ లీడర్ మాత్రం శిబిరం పరిసరాల్లో కనిపించకుండా తెర వెనుక ఉండి నలుగురితో కలిసి అంతా నడిపిస్తాడు. రెగ్యులర్గా పేకాటకు వచ్చే వారికి ఎక్కడ నిర్వహిస్తున్నది ఫోన్లలో సమాచారం ఇస్తారు. వాహనాల్లో అక్కడికి చేరుకుంటారు. ఒక వ్యక్తి బైక్లో తిరుగుతూ నిఘా పెడతారు. సమయానికి భోజనాలు సరఫరా చేసేందుకు ఒకరు, పేకాట డెన్ డబ్బులు వసూలు చేయడానికి మరొకరు. ఇలా పేకాట డెన్ నిర్వహణ సాగుతోంది. బనగానపల్లిలో టీడీపీ నాయకుడి వ్యవహారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి దృష్టికి చేరడంతో మినిస్టర్కు తలనొప్పిగా మారింది. తనకు చెడ్డ పేరు తీసుకొచ్చే కార్యకలాపాలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదని మంత్రి జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట. అయినా తన పంథా మార్చుకోకుండా పేకాట క్లబ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. గతంలో వైసీపీలో ఉన్నప్పుడు కూడా అక్రమ మద్యం, పేకాట, సెటిల్మెంట్లు చేసినట్టు సమాచారం. అధికారంలో ఉన్న నేతలకు దగ్గరగా ఉండి వారి ఫోటోలతో ఫ్లెక్సీలు వేసుకుని పాపులర్ కావడం, అదే అవకాశంగా తన సాంఘిక కార్యకలాపాలు కొనసాగించడంలో దిట్టాన్న పేరు తెచ్చుకున్నాడు ఈ తెలుగు తమ్ముడు. ఎట్టకేలకు పోలీసులు మొబైల్ పేకాట క్లబ్ను గుర్తించి అరెస్ట్ చేసినప్పటికీ ఎంతకాలం కంట్రోల్ చేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ఆ టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.